హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 24,185 దగ్గర ఓపెన్ అయింది. నిన్న ఇంచుమించు ఎక్కడైతే హై క్రియేట్ చేసిందో ఆ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది 24,185 అండ్ క్లోజింగ్ కూడా 24,167. అంటే జస్ట్ 20 పాయింట్స్, లెస్ దెన్ 20 పాయింట్స్ బాడీ రేంజ్ని క్రియేట్ చేసింది. సో 24,175 అరౌండ్ తీసుకుందాం. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ రెండు ఒకటే అని. యాక్చువల్గా 24,000 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఈ 200 పాయింట్స్ రేంజ్లో కన్సోలిడేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడి నుంచి బ్రేక్అవుట్ అయితే 24,200 అబోవ్ క్యాండిల్ బాడీ క్లోజ్ అవుతే ఇక్కడ నుంచి 24,500 వరకు ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకున్నాం. సో అనుకున్నట్టుగానే ఈ 200 పాయింట్స్ రేంజ్లోనే బాడీ అయితే క్లోజ్ అయింది. హై అండ్ లో చూద్దాం. ఇంట్రాడే హై 24,240 అరౌండ్ ఉంది. 24,240 హై అండ్ లో వచ్చేసి 24,072. ఇప్పుడు హై అండ్ లో పరంగా రేంజ్ చూసుకున్నట్లయితే మనకి 170 పాయింట్స్ దాకా రేంజ్ కనపడుతుంది. లెస్ దెన్ 200 పాయింట్స్ రేంజ్. ఫైనల్ క్లోజింగ్ కూడా 24,200కి దగ్గరలోనే క్లోజ్ అయింది కాబట్టి ఇప్పుడు రేపటి మార్కెట్లో 24,200 అబోవ్ ఇంట్రాడే క్యాండిల్ క్లోజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి ఈ 24,200 రెసిస్టెన్స్ వాల్యూ వీక్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయ్యి దీన్ని సపోర్ట్లా కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఇన్ డీటెయిల్ దీన్ని 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే 24,200 దగ్గరలో ఓపెన్ అయింది. సో అందువల్ల ఇమీడియట్గా ఈ 24,200 లెవెల్ని టచ్ చేసి ఇక్కడ నుంచి ఒక సివియర్ సెల్ ఆఫ్తో లోయర్ సెట్ 24,075 వరకు వెళ్ళింది. బట్ ఇది ఫస్ట్ క్యాండిల్లో వచ్చిన వోల్టాలిటీ 24,075. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్లోనే 125 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. అండ్ బాడీ పరంగా చూసుకుంటే 24,125 ఎబోనే ప్రతి క్యాండిల్ కూడా క్లోజ్ అవుతూ వచ్చింది బాడీ బేస్లో. ఇక్కడ 24,200ని మల్టిపుల్ టైమ్స్ హిట్ చేశాక 24,200 అబోవ్ కూడా క్యాండిల్స్ అయితే క్లోజ్ అయ్యాయి. స్మాలర్ కన్సోలిడేషన్ తర్వాత 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ నియర్లీ 2 అవర్స్ స్పెండ్ చేశాక మళ్ళీ ఎప్పుడైతే 24,200 బిలో క్యాండిల్ క్లోజ్ అయిందో ఇక్కడ స్మాలర్ టైం ఫ్రేమ్లో కన్సోలిడేట్ అవ్వడం చూడొచ్చు. సో ఫస్ట్ టైం 24,200ని క్రాస్ చేసింది కాబట్టి చాలా రోజుల తర్వాత సో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. అలానే సో ఒక స్లోయర్ మొమెంటం లాస్ట్ 3 డేస్ నుంచి బాగా హయ్యర్ హైస్ని ఫామ్ చేస్తూ వెళ్తుంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ డే. సో దానివల్ల ఇప్పుడు ఒక స్మాలర్ సెటిల్ ఆఫ్ క్యాండిల్ని ఇంట్రాడే లెవెల్లో చూస్తున్నాం. యాక్చువల్ క్లోజింగ్ 24,167. సో ఈ క్లోజింగ్ బట్టి మనం రేపటి మార్కెట్లో 24,200 లెవెల్ని పక్కా క్రాస్ చేసి దీన్ని సపోర్ట్లా కన్వర్ట్ చేసుకుంటూ అప్ సైడ్ మొమెంటం ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లెట్స్ సీ ఎలా మార్కెట్ మూవ్ అవుతుంది అనేది. సో అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఈచ్ అండ్ ఎవ్రీ డే హయ్యర్ హైస్ని ఫామ్ చేస్తూనే వెళ్ళింది. ఇక్కడ లాస్ట్ డే 55,000 ఎబోవ్ మార్కెట్ క్లోజ్ అవుతూ 55,300 దగ్గర క్లోజ్ అయింది. దీన్ని బట్టి మనం 55,000ని బేస్ చేసుకుంటూ 56,000 వరకు ఈ 1,000 పాయింట్స్ రేంజ్ని ఇనిషియల్గా అబ్జర్వ్ చేద్దాం అనుకుందాం. 56,000 కూడా ఇప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీ టచ్ చేయలేదు. ఇంట్రాడే హై వచ్చేసి 55,960. ఈరోజు ఏదైతే హై రీచ్ అయిందో అదే ఇంట్రాడే హై. అలానే ఇంట్రాడే లో చూసుకుంటే 55,243. అంటే నిన్న మనకి క్లోజ్ అయిన ఏరియా ఉంది కదా, సో ఇంచుమించు ఆ ఏరియా 55,243. హై అండ్ లో పరంగా రేంజ్ చూసుకుంటే 700 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. నిన్న మార్కెట్ కూడా ఇదే 700 పాయింట్స్ రేంజ్, బట్ లోయర్ సైడ్ ఇప్పుడు అప్పర్ సైడ్. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చూద్దాం. ఓపెనింగ్ వచ్చేసి 55,400. 55,400 ఓపెనింగ్ లెవెల్ నిన్నటి ఇంట్రాడే హై ఏదైతే ఉందో దానికి దగ్గరలో ఓపెన్ అయింది. అండ్ ఫైనల్ క్లోజింగ్ 55,650 అరౌండ్ 250 పాయింట్స్ రేంజ్ అనేది క్రియేట్ చేసింది. మోస్ట్లీ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన పొజిషన్ బట్టి 1,000 పాయింట్స్ రేంజ్నే ఎక్స్పెక్ట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. రేపటి మార్కెట్లో 55,000 నుంచి 56,000. సో దిస్ 1,000 పాయింట్స్ రేంజ్ కెన్ బి రెస్పెక్టెడ్ బికాస్ ఒక కూల్ ఆఫ్ రావాలి. ఎలా అయితే నిఫ్టీ 50లో వచ్చిందో
ఒక డే కూల్ ఆఫ్ అయ్యాక మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అవుతే బెటర్. సో ఒకసారి దీన్ని కూడా ఇన్ డీటెయిల్ 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ 55,400 దగ్గర ఓపెన్ అయినప్పుడు నిఫ్టీలో బాగా వోల్టాలిటీ ఉంది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్, బట్ ఇక్కడ ఇది స్ట్రాంగ్గా ఉంది. 55,500 అండ్ లోవర్ సైడ్ 55,250 వరకు వెళ్ళినట్టుంది. 55,300 అని తీసుకుందాం. ఈ 200-250 పాయింట్స్ రేంజ్లోనే ఫస్ట్ క్యాండిల్ స్పెండ్ చేశాక స్ట్రాంగ్గా మార్కెట్ హయ్యర్ హైస్ని టచ్ చేస్తూనే వెళ్ళింది టిల్ 55,900 వరకు. ఎందుకంటే అప్పర్ సైడ్ ఇప్పుడు రౌండ్ ఆఫ్ ఫిగర్ ఉంది కాబట్టి 56,000 లెవెల్. సో ఒక్కసారి దాన్ని బ్రేక్ చేస్తే మళ్ళీ 56,000 ఏబో క్యాండిల్స్ క్లోజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని కిందకి లాగారు మార్కెట్ని. 55,900 బాడీ వైస్లో మనకి బెస్ట్ క్లోజింగ్ వచ్చింది ఇక్కడ క్యాండిల్స్లో. ఆ తర్వాత అండ్ ఇక్కడ చూసుకుంటే 55,900 ఒక 300 పాయింట్స్ రేంజ్ బౌండ్ తోటి మార్కెట్ క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ మాత్రమే మనకి 55,900 టచ్ చేసి 11:30 నుంచి చూసుకుంటే 55,800 మార్కెట్లో రీచ్ అయిన హై. ఒక స్మాలర్ రేంజ్ బౌండ్లోనే మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి ఈ క్లోజింగ్ బట్టి 55,500 మార్క్ని ఒకవేళ హాల్ట్ లేకుండా కన్సోలిడేషన్ లేకుండా మార్కెట్ ర్యాలీ అవ్వదలుచుకుంటే ఇది సపోర్ట్ లాగా ట్రీట్ చేయొచ్చు. బికాస్ ఇక్కడ ఓన్లీ 1-2 క్యాండిల్స్ మాత్రమే 55,500 బిలో ఉన్నాయి. ఫైనల్గా ఒక్క క్యాండిల్ మాత్రమే 55,500 బిలో క్లోజ్ అయింది. అందువల్ల ఈ 55,000 నుంచి టాప్ లెవెల్లో 56,000 మార్క్ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ సపోర్ట్ని బ్రేక్ అయితే లోయర్ సైడ్ 55,000 వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం. సో మోస్ట్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను 56,000 నుంచి 55,000 ఈ 1000 పాయింట్స్ రేంజే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ 56,000 లెవెల్ బ్రేక్ అయితే అప్పుడు మనం ఒపీనియన్స్ చేంజ్ చేసుకుంటాం. అది కూడా 56,000 ఏబో ఇంట్రాడే క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. అదే 15 మినిట్స్లో చూసుకుంటే అట్లీస్ట్ 1 అవర్ పాటు 56,000 ఏబో కంటిన్యూస్గా క్యాండిల్స్ క్లోజ్ అవుతాయి 15 మినిట్స్ క్యాండిల్స్. దెన్ దీన్ని సపోర్ట్లా కన్వర్ట్ చేసుకుంటాం. సో ప్రెసెంట్ అయితే ఇది రెసిస్టెన్స్. సో దట్స్ అవర్ వ్యూ విత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం మరి రేపటి మార్కెట్ ఏ విధంగా మూవ్ ఆన్ అవుతుందో. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.